శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. భగవద్గీత సాంఖ్య యోగంలో ఈరోజు మనం 72వ శ్లోకం తెలుసుకుందాము. ఇంతకు ముందు శ్లోకంలో సమస్త కోరికలను త్యజించి నేను నాది అనే భావనలను విడిచిపెట్టి స్పృహరహితుడై సంచరించే సాధకుడు శాంతిని పొందుతాడు, కష్టాల నుంచి గట్టెక్కుతాడు అని ఉపదేశించారు. స్థితప్రజ్ఞుని లక్షణాలు ఎలా ఉంటుంది అని అర్జునుడు అడిగిన ప్రశ్నకు సమాధానంగా పరమాత్మ 55వ శ్లోకం నుంచి ఈ శ్లోకం వరకు స్థితప్రజ్ఞుని లక్షణాలు చెప్పుకుంటూ వచ్చారు. మొత్తం 18 శ్లోకాలలో 15 లక్షణాలను చెప్పారు. అవి స్థితప్రజ్ఞుడి లక్షణాలే కాదు, సాధకులకు ఉపాయాలు కూడా. గీత 18 అధ్యాయాలలో సారం మొత్తం ఈ 18 శ్లోకాలలో ఇమిడి ఉంది అని కూడా ఈ 18 శ్లోకాలలో చెప్పి ఉండవచ్చు. అందులో 18వ శ్లోకం ఈ అధ్యాయం చివరి శ్లోకం అయిన ఈ 72వ శ్లోకం ఈ రకమైన స్థితప్రజ్ఞ లక్షణాలను సాధిస్తే ఏ రకమైన ఫలితం సిద్ధిస్తుంది అనే విషయాన్ని స్పష్టంగా ఈ 72వ శ్లోకంలో ఉపదేశం చేస్తున్నారు. ఏషా బ్రాహ్మీ స్థితిః పార్థ నైనాం ప్రాప్య విముహ్యతి స్థిత్వా స్యామంతకాలేపి బ్రహ్మ నిర్వాణమృచ్ఛతి. ఓ పార్థ, అర్జున, నేను ఇంతవరకు చెప్పిన స్థితప్రజ్ఞ లక్షణాలను సాధించుకున్న సాధకుడి స్థితి ఏ విధమైన కోరికలు లేకుండా నేను నాది అనే భావనను విడిచిపెట్టి పరమాత్మ ప్రాప్తి కోసమే ఎల్లప్పుడూ మననం చేసుకుంటూ వీటిని సాధించిన సాధకుడి స్థితి బ్రాహ్మీ స్థితి. ఏషా బ్రాహ్మీ స్థితి. ఇదే పరబ్రహ్మ ప్రాప్తి పొందిన సాధకుడి స్థితి. ఆ పరబ్రహ్మను అనుభవంలోకి తెచ్చుకుంటేనే ఇటువంటి స్థితి వస్తుంది. ఇది బ్రాహ్మీ స్థితి. ఏనాం ప్రాప్య విముహ్యతి. దీనిని పొందిన యోగి మోహితుడు కాడు. ఒక్కసారి ఈ బ్రాహ్మీ స్థితి పరబ్రహ్మ జ్ఞానాన్ని, పరమాత్మ తత్వాన్ని తెలుసుకొని అందులో స్థిరముగా ఉండే స్థితి సాధిస్తే దీనిని పొందిన వానికి విమోహము అంటే మోహము ఉండదు. అంటే నేను నాది అనే అజ్ఞానం ఉండదు. ఎప్పుడైతే ప్రపంచమంతా వ్యాపించి ఉన్న ఆ పరమాత్మ తత్వాన్ని తెలుసుకున్నాడో, ఆ స్థితి యందు స్థిరంగా ఉన్నాడో, ఆ సాధకునికి ఇక ప్రాపంచిక విషయాలపైన వ్యామోహము కలగదు. ఈ స్థితి ఎప్పుడు కలుగుతుంది అంటే స్థిత్వా అస్యాం అంతకాలే అపి. అంత్యకాలమునందు ఈ బ్రాహ్మీ స్థితి అందు స్థితమై ఉండినవాడు బ్రహ్మ నిర్వాణం రుచ్యతి, బ్రహ్మానందమును పొందును. మనిషికి 4 దశలు ఉన్నాయి అనుకుంటే బాల్యము, కౌమారము, యవ్వనము, వార్ధక్యము అనే 4 దశలు ఉన్నాయి అనుకుంటే కనీసం చివరి దశలో అయినా సరే స్థిత్వా అస్యాం అంతకాలే అపి, చివరి దశలో అయినా సరే ఈ బ్రాహ్మీ స్థితికి రాగలిగితే బ్రహ్మానందము, శాశ్వతమైన ఆనందము, అంతర్గత శాంతి పొందుతాడు. పార్థ అంటే ఇంకో అర్థము పరమాత్మతత్వాన్ని మాత్రమే కోరేవాడు అని. పరమాత్మతత్వం మాత్రమే నాకు కావాలి
అని అనుకునే సాధకుడు ఆ కోరిక ఉంటేనే ఈ బ్రాహ్మీ స్థితికి చేరుకోగలవు, లేకపోతే నీకు బ్రాహ్మీ స్థితి రాదు అని నొక్కి చెబుతున్నాడు పరమాత్మ. ప్రాపంచిక విషయాలు కావాలి, అలాగే పరమాత్మ తత్వము కావాలి అంటే కుదరదు. పరమాత్మ తత్వం మాత్రమే కావాలి అనుకుంటేనే ఈ బ్రాహ్మీ స్థితి సిద్ధిస్తుంది అని మనందరికీ చెప్పటానికి ఈ పార్థ అనే పదాన్ని ఉపయోగించారు పరమాత్మ. పార్థునికి మాత్రమే ఈ బ్రాహ్మీ స్థితి దక్కుతుంది. ఏషాం బ్రాహ్మీ స్థితి పార్థ అని చెప్తున్నారు. ఈ బ్రాహ్మీ స్థితిని చేరుకున్న సాధకుడికి ఇక ఎటువంటి భ్రమలు చేరవు. నైనాం ప్రాప్య విముహ్యతి అని అంటున్నారు. స్థిత్వా అస్యాం అంతకాలేపి. అంతకాలం అంటే చివరి క్షణం, చివరి దశ. మరి చివరి క్షణంలో ఇంతటి విజ్ఞానం కలుగుతుందా అంటే సందేహమే, కలగదు అనే చెప్పాలి. అంతకాలం అనే పదంతో ఏమి సూచిస్తున్నారంటే మీరు ఏ దశలో ఉన్నారో ఆ దశ నుంచే స్థితప్రజ్ఞత ప్రారంభం చేసుకొని దీన్ని సాధించాలి. అప్పుడు చివరి క్షణాలలో అది గుర్తుకు వస్తుంది. ఒక వర్తకుడికి 4 పిల్లలు ఉన్నారు. ఆ వర్తకుడు ఒక కిరాణా షాపు పెట్టుకొని బాగా కష్టపడి రాత్రి పగలు కష్టపడి ఆ షాపుని బాగా అభివృద్ధి చేశాడు. చివరికి ఆ వర్తకుడికి అవసాన దశ వచ్చింది. ఆ పిల్లలు ఆ వర్తకుడి చేత నారాయణ అనిపిద్దాము చివరి క్షణాలలో అని ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఆ వర్తకుడు సైగలతో పెద్దవాడు ఏడి, రెండవవాడు ఏడి అని సైగలతో 4 పిలిచి ఆయన శక్తినంతా కూడదీసుకొని, ఒరే 4 ఇక్కడే ఉంటే మన షాపు ఎవరు చూసుకుంటారు అని ప్రాణం విడిచాడు. ఇది వినోదార్థంగా చెప్పుకునేది కాదు. జీవితమంతా పరమాత్మ తత్వాన్ని, పరమాత్మను తలుచుకోకపోతే, పరమాత్మ నామాన్ని పలుకకపోతే, స్మరణ చేయకపోతే చివరి క్షణంలో అది రాదు అని చాలామంది పెద్దవాళ్ళు చెబుతారు. కాబట్టి మనలాంటి సాధకులందరూ ఈ క్షణం నుండే సాధన ప్రారంభించాలి. ప్రారంభించి చివరి క్షణాలలో ఆ సాధన ఫలితాన్ని అందుకోగలగాలి. స్థిత్వా అస్యాం అంతకాలే అపి. ఎక్కడి వాళ్ళు అక్కడ, ఏ దశలో ఉన్న వాళ్ళు ఆ దశ నుంచే ఈ జ్ఞానాన్ని పొందటానికి ప్రారంభం చేయాలి. అందరూ జాగ్రత్త పడండి అని సూచన చేస్తున్నారు. ఈ జన్మని సార్థకం చేసుకునే ప్రయత్నం చేయమంటున్నారు పరమాత్మ. ఈ బ్రాహ్మీ స్థితిని పొందటానికి ప్రయత్నం చేయమంటున్నారు. శాశ్వత ఆనందాన్ని పొందమంటున్నారు. ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ నైనాం ప్రాప్య విముహ్యతి స్థిత్వా స్యామంతకాలేపి బ్రహ్మ నిర్వాణమృచ్ఛతి. ఈ శ్లోకంతో ఈ 2వ అధ్యాయం పూర్తయినది. పుష్పిక. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే సాంఖ్యయోగో నామ 2వ సాంఖ్యం అంటే ఉపనిషత్తుల ద్వారా తెలిసేటటువంటి పరమాత్మను సాంఖ్య అని పేరు. ఉపనిషత్తుల ద్వారా తెలిసేటటువంటి పరమాత్మ తత్వానికి సాంఖ్యం అని పేరు. ఈ సాంఖ్యాన్ని తెలిపేటటువంటి అధ్యాయం కాబట్టి
దీనికి సాంఖ్యయోగం అని పేరు పెట్టారు. నమో భగవతే వాసుదేవాయ. ఏతత్ ఫలం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి.